ఈ ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి సీన్కి షీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది నచ్చకపోతే జరగదు. ఏ యాక్టర్కైనా మనకు నచ్చందే ఆ సీన్లో ఉండం మనం. బట్ ఈ పిల్ల మాత్రం టోటల్గా క్యారెక్టర్లోనే ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా ఇష్టపడి చేసింది అని అనుకోవచ్చు మనం. డెఫినెట్గా బాగా రిలేట్ అయింది క్యారెక్టర్ చాలా. శ్రీలీల దగ్గర ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా, ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి. ఎనీవే సార్. అండ్ ఇప్పుడు లీలా అంటే లీలా నువ్వు చెప్పినట్టే నాకు ఫస్ట్ టైం మనం అప్పుడు మీ షూటింగ్ అప్పుడు కలిసినప్పుడే నాకు చాలా చాలా ఫ్రెండ్ లాగా అనిపించావు అండ్ వెరీ కంఫర్టబుల్ అనిపించింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ చేంజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక నాకు సెకండ్ థాట్ రాలేదనమాట. నువ్వే వచ్చావు మైండ్లోకి. సో ఈ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అవుతావు అని అనిపించింది. చెప్పగానే నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఆ ఎగ్జైట్మెంట్ మోడిఫైడ్ ఇట్ కొంచెం అప్గ్రేడ్ చేసావు. సో తర్వాత మళ్ళీ నీకు తగ్గట్టే అని అనుకున్నాం అండ్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో యా. అండ్ కిషోర్ భయ్య అంటే అసలు నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు. అదైతే నేను ఆయన చేయనంత వరకు అదైతే చలోలో కానీ భీష్మ కానీ ఈ సినిమా కానీ నెక్స్ట్ అడివిశేష్ అది చెప్పాడు, రాహుల్ రవీంద్ర సేమ్ డైలాగులు. డకాయిట్లు నేను గూఢచర్మలో చంపేశారు. బట్ బట్ ఏదో సార్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు నా ప్రతి సినిమాలో ఉన్నారా లేదా భయ్య? థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ఫుల్. 3 సినిమాలు ప్రతి సినిమా అంటే అదే లాస్ట్ సినిమాకి సినిమా 5 years గ్యాప్ తీసినట్టు ప్రతి సినిమా మూడిట్లో ఉన్నాడు. ఆ మూడిట్లో ఏదో ఒక ప్రేమగా రెండు మాటలు మాట్లాడినివ్వరే అసలు. సో బేసిక్గా ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి వెరీ గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఏం క్యారెక్టర్లు చేశారు అది ఒకసారి చెప్తే. నా క్యారెక్టర్ రాసింది నేనే. నువ్వే చెప్పు. అంటే నిన్ను అడుగుతున్నాను అబ్బాయి. తీసిందే 3 సినిమాలు సార్, పడాల్సింది. జయన్ సినిమా గురించి అడిగినట్టు సరే నిన్ను అడిగాడు. నీ క్యారెక్టర్ నీకు ఎలా ఫీల్? లీలా ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు చెప్పు, గెస్ చెయ్యి. అన్ని సినిమాలు చేస్తున్నా సరే క్యారెక్టర్ పేరు గుర్తు పెడుతుందంటే మామూలు. సో రాబిన్ హుడ్ నేను చేసిన వాటర్ ఇన్ని సినిమాల్లో ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ అంటే లైక్ దిస్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మనిపులేటివ్ గై. ఒక్క మాట అంటే దానికి వెనకాల 100 ఉంటాయి స్కెచ్లు అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అది క్లైమాక్స్ అయిన తర్వాత పీపుల్ విల్ నో వీడి క్యారెక్టరేషన్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు లింక్స్ ఏంటి. సో ఐ లవ్ దాట్ పార్ట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు. మామూలుగా యాక్షన్ సినిమా లవ్ సినిమా చేశాను. ఏమంటారు ఒక జులై లాగా సార్ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు జులైలో హీరో విలన్ ఇద్దరు ఎలా ఉంటుందో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆ స్టైల్లో మనది ఇంకో యాంగిల్లో ఉంటుంది. సో ఐ లవ్ దాట్ పార్ట్. సో దట్ వాట్ ఎక్సైటెడ్ మీ అ లాట్. So you liked Robin Hood? I loved Robin Hood. Good. జనరల్గా అది ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ మధ్యలో మీరేసే స్కెచ్లు నాకు తెలుసు కదా. జనరల్గా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. Excuse me, no personal space. వెరీ వెరీ మ్యానిపులేటివ్ గా అయితే క్యారెక్టర్ ఫీల్ అయ్యావు నువ్వు అయితే. Yes, sir. I lived in the character, sir. గుడ్ వెరీ గుడ్. నేనా నెక్స్ట్ నేను మోస్ట్ టిపికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా నేను చేసే ఈ మధ్య క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు. అన్ని మొన్న లగ్గం, కల్కి ఇంతవరకు అన్నీ చూశారు మీరు. ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే, ఇందులో కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది. ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక సపోర్టు సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు? కథని సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ కథలో 100% సపోర్టింగ్ క్యారెక్టర్ నాది. హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు, దాన్ని చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో ఏంటయ్యా అని అంటే కనుక ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక
మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు, రేలంగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఈవీవి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి. ఏది మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ, ఆ ఫన్ కానీ, మనం చేస్తూ ఫన్ కానీ చాలా బాగా రాయటం జరిగింది. రాసింది చాలా బాగా కిషోర్ మనం అందరం వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాం. దేవుళ్ళు మీరు చూసి రేపు మీరు చెప్పాలి ఇది ఎలా చేసామని. అయితే 100% సపోర్టింగ్ క్యారెక్టర్ అనడానికి మీనింగ్ నాకు ఈ సినిమాలో ఏజెంట్ జాన్ స్నో. ఏం చెప్తున్నాం విన్నాడే, ఇది నా పేరేంటి తెలుసా అండి ఈ సినిమాలో? ఇతనికి ఎంత కోపం లేకపోతే ఆ పేరు రాస్తాడబ్బాయి నాకు. నా పేరు ఏమై జనార్దన్ సున్ని పెంట, అదండి నా పేరు. నాకు నచ్చలేదని చెప్పి ఏజెంట్ జాన్ స్నోగా మార్చేసుకున్నాను. ఇలాంటి అల్లర్లు బోళ్ళని చూస్తారండి ఈ సినిమాలో మీరు. 100% కథకి సపోర్ట్ చేసి కథకి ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్ రాశాడు. సీన్లు కూడా ఎంతో ప్రత్యేకంగా రాసి తీయటం జరిగింది. నాకు ఈ మధ్యకాలంలో విపరీతంగా నచ్చినటువంటి ఏజెంట్ జాన్ స్నో క్యారెక్టర్ హీరోకి 100% సపోర్ట్ నిలబడేది. ఏమనుకోకపోతే ఒక మినిట్ నీ గురించి చెప్తా. నాకు తెలిసి నితిన్ ఈజ్ ఏ లవర్ బాయ్. మనం ఇంతకుముందు చూసిన నితిన్ సినిమాలు లవర్ బాయ్ చూసాం. ఫస్ట్ టైం నిజంగా అంటే నేను జులై చేసినప్పుడు ఎలా మాట్లాడాను మీరు అందరు చూశారు. ఇవాళ నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ సినిమా డెఫినెట్గా ఏ చేంజర్గా చాలా అతని హీరో కెరియర్లో ఒక మార్పుగా ఉంటుందని 100% నమ్ముతున్నాను నేను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సపోర్టింగ్గా నేను ఉండటం అనేది థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. లీలా, మీ క్వశ్చన్ ఏం మర్చిపోయి ఉంటాను. బేసిక్గా ఇన్ని క్యారెక్టర్ ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ ఫ్రెష్. ఎందుకంటే మోస్ట్ జెన్జీ క్యారెక్టర్ అనిపించింది నాకు. మెయిన్లీ నా ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు, ఇప్పుడు టిపికల్ హైదరాబాద్ గర్ల్స్ ఎలా అయితే ఉంటారో, సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు దాట్. అంటే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తను ఒక భ్రమలో బతుకుతూ ఉంటుంది, తనదే ఒక ప్రపంచం ఉంటుంది, నేనే తోపుతురం అనుకుంటూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ క్యూట్. అంటే నాకు కంప్లీట్గా నాలా కాదు, బట్ నేను ఒక టైం మీరా వాసుదేవ్ యాటిట్యూడ్ పికప్ చేసుకున్నా నా రియల్ లైఫ్లో కూడా. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాను అనిపించింది. సో దాట్ వే ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఫన్ అండ్ చాలా యంగ్ గర్ల్స్ అమ్మాయిలకి బాగా నచ్చుతుంది ఈ క్యారెక్టర్. ఈ డైలాగ్స్ ఏదైతే రాశారో అండ్ హర్ పంచెస్ అండ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి, నా ముందు నో సైలెంట్ ఉండాలి అండ్ ఏదైతే ఒక క్వర్కీ స్వాగ్ ఉందో, వెరీ సావిజ్. భయ్యా మీరు క్యారెక్టర్ అంటే ఒక డంబ్ బాస్కి డంబెస్ట్ పిఏ. సో డెఫినెట్లీ నేను బాగా రిలేట్ అవ్వడం తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ క్వైట్ ఈజీ టు వర్క్ విత్ సీరియల్. ఎందుకంటే ఆమె చైల్డ్హుడ్ నుంచి రాబిన్ హుడ్ వరకు ఆమెతో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశాను, పెళ్లి సందడి నుంచి ఇప్పటి వరకు. సో వెరీ కంఫర్టబుల్ అండ్ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో కొంచెం ఆమె టైమింగ్ తగ్గించుకోలేదు, ఎందుకంటే మోర్ పంచ సామి మీద పడుతుంటాయి నాది హీరో గారిది. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఆర్పి గారితో జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే F3 అయినా, తోలుబొమ్మలాట అయినా సరే, మరి ఈవెన్ వాల్తేరు వేరే అలాంటి మూవీస్ అన్నింటిలో కూడా చాలా సూపర్ కాంబినేషన్. అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్ సార్. నాకు ఇనీషియల్ డేస్లో భయం ఉండేది, కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా మంచి డిస్కస్ చేసుకొని, అరే ఇక్కడ నువ్వు వేస్తావా, ఇక్కడ నేను వేస్తానని హ్యాపీగా చేసుకొని, ప్రశాంతంగా హ్యాపీగా షూట్ చేసుకొని, లంచ్ సరదాగా చేసేసుకొని, వెకేషన్లా ఉంటుంది సార్తో షూటింగ్. హ్యాపీగా. నీకు పర్ఫెక్ట్ పంచ్ మేమిద్దరం ఇవ్వా సార్? మా ఇద్దరికి మంచి ఫుడ్ అండి. ఇతన్ని బాగా తిన్నాం మేము. క్యారెక్టర్ పరంగా అయితే డెఫినెట్లీ నేను మాట్లాడుతుంది క్యారెక్టర్ పరంగానే, నో పర్సనల్. సో బేసిక్గా ఇక్కడ అందరం మిగతా వాళ్ళతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తున్నాం. సో మీకు ఏమన్నా పాత సినిమాకి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు మీరు నాతో రెండో సినిమా చేస్తున్నారు, నాలో ఉన్న మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ కానీ, లేదా రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, కిషోర్ గారితో కానీ పనిచేశారు కదా, ఇలా అందరూ ఒకళ్ళు మళ్ళీ మళ్ళీ పనిచేసిన వాళ్ళమే.
వాళ్ళలో డిఫరెన్స్లు ఏమి చెప్తారు? నీ గురించి చెప్పాలంటే భీష్మకి ఇప్పటికీ కొంచెం లావ్ అయ్యావు, జుట్టు బాగా పెరిగింది భీష్మకి ఇప్పటికి. తగ్గాలన్న చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, ఎనీవేస్ చెప్పండి. డైరెక్టర్గా బాగా మెచ్యూర్ అయ్యావు, మేకర్గా. అది ఇప్పుడు నేను కాల్ చెప్పడం కాదు, సినిమా చూసాక అందరూ అంటారు. యాజ్ రైటర్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ విత్ ద క్లైమాక్స్ సీక్వెన్స్ నాది అని వెళ్ళింది. అది మట్టుకు ఇట్ విల్ బి షాకర్ ఫర్ ఎవ్రీబడి. నీ రైటింగ్ అనేది టాప్ ఏమంటారు, ఇఫ్ చలో వాజ్ 50%, భీష్మ 60, దిస్ ఇస్ లైక్ 90%. సో యాజ్ రైటర్గా నువ్వు బాగా చాలా ఎత్తుకెళ్ళావు. అండ్ యాజ్ అ మేకర్ ఆల్సో నీ షార్ట్ మేకింగ్ కానివ్వండి, నీ షార్ట్ బ్యూటీ కానివ్వండి, అది కానివ్వు